నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. ఆళ్లగడ్డలో స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు పంపిణీ చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో సివిల్ పనులు జరగడం లేదు, భూమి పూజలు చేస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆగ్రహం. నంద్యాలలో మెగా జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి, 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజు. శ్రీ రామకృష్ణ పీజీ కాలేజీలో 9వ ఆంధ్ర గర్ల్స్ ఎన్సీసీ బెటాలియన్ శిక్షణ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు వచ్చిన సమస్యల పరిష్కారం కావడం లేదు, కౌన్సిలర్ల తీరు. నంద్యాలలో పింఛన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారదాబాయ్. శ్రీశైలంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జూన్ 21న యోగా డే ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ పెంచడమే కాకుండా 1వ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే 31వ తేదీన పింఛన్ పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన సీఎం చంద్రబాబు నాయుడు. పింఛన్ తీసుకున్న మహిళలు సీఎం చంద్రబాబు నాయుడు సొంత కొడుకుల కంటే ఎక్కువగా చూసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. చింతకుంట్ల గ్రామంలో మహిళలందరూ సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్డు అడగడం త్వరలోనే అడిగినవన్నీ చేస్తానని చెప్పి మాటిచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుందని, అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అందరికీ త్వరలోనే వర్తిస్తుందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. డబ్బులు పెంచినాడు, టైంకి ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడు 4000. జై భూమా, జై భూమా, అఖిలమ్మ నాయకత్వం, అఖిలమ్మ నాయకత్వం. కొడుకులు ఎవరు లేరు, కొడుకులు పెట్టట్లా, చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు. గుర్తు పెట్టుకో మరి కొడుకుని. కాంపౌండ్ వంటి నీడలో తీసుకుందాం రారి. అప్పుడు వరకైతే ఓపిక పట్టాలి, ఆన్లైన్లో ఎక్కించి పెడతాను. డాక్టర్ సర్టిఫికేట్ ఉందా? ఎంత పర్సెంటేజ్ ఉంది? కాగితాలు ఉన్నాయి, సచివాలయం కాడికి తీసుకురామా. కాగితాలు అనేది తెచ్చింది కదా. సరే పని చేస్తాను, పెన్షన్లు పెంచే లోపల తీసుకొని రా, నేను సంతకం పెట్టి డిఎంహెచ్ఓతో మాట్లాడి మీ కొడుకు పెన్షన్ వచ్చేలాగా నేను చేస్తాను. అమ్మా, పెన్షన్లు ఎవరికైతే రాలేదో తొందరలోనే వస్తాయి, ఆ కాగితాలన్నీ తీసుకొని మీ కమిషన్ ఆఫీస్లో ఇచ్చేయండి. అపార్ట్మెంట్ పోతావా? పెట్టుకోండి, సదరన్ క్యాంప్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకొని పెట్టుకోండి, వచ్చినవన్నీ వస్తాయి. ఒకసారి రమ్మా. పెన్షన్ 1వ తారీఖు ముందుగానే పెన్షన్ ఇస్తున్నాము. అందరూ చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలా, ఏమి మర్చిపోవద్దు. జెరాక్స్ ఉంటే ఇచ్చేసి.
సదరం చేసుకోవచ్చు మేడం, కానీ కొత్త వచ్చినప్పుడు అప్లై చేస్తే చెప్పండి, మీరు సాధారణ క్యాంప్కి మళ్ళీ ఒకసారి వెళ్ళండి. బాబు పర్సంటేజ్ ఎక్కువ పెట్టించుకొని 15,000 పెట్టిస్తాము సరే. ఇప్పుడు 6,000 వస్తుంది కదా, బాబు పరిస్థితి ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకుంటే వచ్చేదాన్ని బట్టి 15,000 వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ తెలుసా ఆడుందో? ఎంఆర్ఓ రాసినాను, ఎంఆర్ఓకి పోయి చూపించింది సరేనా. జరిగింది, నేను కమిషనర్ గారితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా కాలువల సమస్య లేకుండా, రోడ్ల సమస్య లేకుండా అన్ని విధాలుగా కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారము తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి 3 రోజులు జరిగిన మహానాడు కార్యక్రమంలో ప్రజలు ఏ విధంగా వచ్చినారు, కార్యకర్తలు ఏ విధంగా కదిలి వచ్చినారు, పడిన కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం 3 రోజులు మనం చూడడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసము, యువత కోసము, ముఖ్యంగా లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టిన 6 తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చబోతుంది. అంతేకాకుండా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఇస్తామని చెప్పారో అది కూడా ఆగస్టు 15 నుంచి మొదలవుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందిని ఆదుకుంటామని చెప్పి ఆ తల్లులందరినీ కూడా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరలోనే అది కూడా స్కీమ్ మొదలవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వైసీపీ నాయకులు మీరు ఏం చేశారు, ఏం చేయగలిగినారు, ఏం చేశారని చెప్పి ఈ సంవత్సరం వరకు వాళ్ళు మొత్తుకొని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వైసీపీ నాయకులే ముక్కు మీద వేలేసుకుని ఎట్లా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారికి, మాకు సాధ్యం కానిది వీళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడమే కాకుండా దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ అన్నపూర్ణగా మార్చే దిశలో మేమందరం కూడా కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వార్డుల్లో పనులకు భూమి పూజలు జరుగుతున్నాయి, కానీ పనులు మాత్రం జరగడం లేదని కౌన్సిల్ సభ్యులు ఏకరువు పెట్టారు. ట్రాక్టర్లు పనులు చేయడం లేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నంద్యాల పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ షేక్ మహబూబ్ నిసా అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వైస్ చైర్మన్లు జంగం సంషావలి, గంగిశెట్టి శ్రీధర్, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వెంకటదాసు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అజెండాలోని 16 అంశాలకు కౌన్సిల్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. పట్టణంలో 3 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మురికి కాలువల పూడిక తీత పనులను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, నంద్యాల పట్టణంలోని 8 పార్కుల నిర్వహణ చేపట్టేందుకు పట్టణ మహిళా సమైక్యలకు అప్పగించాలని కౌన్సిల్ తీర్మానించింది. అందుకు 18.09 లక్షలను కేటాయించారు. అలాగే కుక్కల బెడద నుంచి పట్టణ వాసులను కాపాడడానికి ప్రజలకు వాటి నుంచి ప్రమాదం ఏర్పడకుండా ఉండేందుకు కుక్కలను పట్టుకొని వాటికి ఏబీసీ ఏఆర్వి కార్యక్రమం చేపట్టేందుకు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నవోదయ వైట్ సొసైటీకి చెందిన తీర్మానం చేశారు. 1600 రూపాయల చొప్పున పట్టణంలోని 1618 వీధి కుక్కలను పట్టుకోవడానికి సంవత్సరానికి 16,50,000 కేటాయిస్తూ తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా పట్టణంలోని వాళ్ళ సమస్యలపై కౌన్సిలర్లు గలం విప్పారు. 17/3/25న బీపీఎస్ 2000 పురపాలక సంఘములకు అభివృద్ధి పనులు చేయటం గాను నిధులు మంజూరు చేయడం జరిగినది. అందులో భాగంగా 3 కోట్లు మంజూరు కావడైనవి. అందుపై సదరు మొత్తమునకు ఈ క్రింద తెలిపిన పనులు అజెండా అంశం నెంబర్ 3 పద్మావతి నగర్ 60 లక్షలతో ప్రొవైడింగ్ ఆఫ్ సిసి రోడ్ విత్ M30 డిజైన్ మిక్సింగ్ ఫ్రమ్ ఆంధ్ర శానిటరీ డోర్ నంబర్ 29E4A పద్మావతి నగర్ ఆన్స్ 20. నమస్కారం అధ్యక్ష, మన డైలీ మార్కెట్ ఓల్డ్ మార్కెట్ రూమ్లో విపరీతమైన ఈ పరిస్థితులు ఉన్నాయి.
ఓల్డ్ ఫ్రూట్ మార్కెట్ లో రూములు ఈ పరిస్థితిలో ఉన్నాయి. గతంలో కూడా మేము ఒకసారి పోయి అంతా చూసినాము. దానికి డిమాషన్ చేయాలి కూడా మేము ఎవరికి పంపించి టెస్టింగ్ పంపిస్తామన్నాం. అక్కడ కింద ఒక మంచి మీద పడింది కూడా తెలుసు. ఇంతవరకు కూడా దీని పరిస్థితి లేదు. నంద్యాలలో జూన్ 5వ తేదీన జరిగే మెగా జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీ కర్రీలు పేర్కొన్నారు. శనివారం కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల ప్రకారం రాజీ కాగల కేసుల్లో కక్షిదారులను ప్రోత్సహించాలని పోలీసు అధికారులకు సూచించారు. కుటుంబ కలహాలు, ఎంసీ కేసులు పెట్టి ఎక్సైజ్ తదితర కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రాజీ కాగల కేసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మందా జావలి, 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డిలు, 2 టౌన్ సిఐ కంబగిరి రాముడు, ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, పిపి శ్రీనివాసులు, ఇక లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, ఉమాదేవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 9వ ఆంధ్ర గర్ల్స్ ఎన్సీసీ బెటాలియన్ శిక్షణ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన కర్నూలు గ్రూప్ కమాండర్ కర్నల్ అలోక్ త్రిపాఠి శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ మరియు పీజీ స్టేట్ బ్యాంక్ కాలనీలో కళాశాలలో 9వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కర్నూలు వారి ఆధ్వర్యంలో 10 రోజులు అనగా 29 నుంచి 7/6/2025 వరకు బాలికల ఎన్సీసీ శిక్షణ శిబిరాన్ని కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి లాంఛనంగా ప్రారంభించారు. ఇక రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి ఎన్సీసీ శిక్షణ శిబిరంలో ఎన్సీసీ క్యాడెట్స్ కు ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ క్రమశిక్షణతో ఉండాలని, దాదాపుగా 600 మంది క్యాడెట్స్ ఎన్సీసీ శిబిరానికి వచ్చారని, క్యాంపు నిర్వహణకు ఎన్సీసీ అధికారులు మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము సరైన ఒప్పుకొని వారికి కావలసిన ఏర్పాట్లన్నీ సదుపాయాలన్నీ కల్పించాం. ఫైరింగ్ రేంజ్ ఎన్సీసీ బాయ్స్ హాస్టల్లో కొత్తగా నిర్మించి ఇవ్వడం జరిగింది. దీని వలన ఎన్సీసీ క్యాడెట్స్ ఫైరింగ్ లో కూడా వారి సత్తాను నిరూపించుకోవచ్చు. ఇక్కడ క్యాంపు నిర్వహించడం వలన తమ కళాశాలలోని ఎన్సీసీ క్యాడెట్స్ కి ఉపయోగపడుతుందని, అంతేకాకుండా స్టూడెంట్స్ అందరికీ ఆత్మవిశ్వాసం, దేశం పట్ల గౌరవం, ఐకమత్యం అలవాటు పడతాయని, ధైర్యంగా ఉండటం, ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునే మనస్థైర్యం ఏర్పడుతుందని అన్నారు. మీకు కల్పించిన సదుపాయాలని సక్రమంగా ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నప్పుడు తర్వాత క్యాంపుకు వచ్చే వారికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయని అన్నారు. Anybody who doesn't understand English, please raise your hand. Hemant Reddy sir, Director of Sri Ramakrishna Degree College, behalf of Camp Commander. In which terms India is number 1 in the world? Population. Happy for it. I can say one thing like because of this camp earlier, we used to have one shooting range which is indoor for 10 meters, and that is the first one in the both states of Telangana and Andhra Pradesh to have a shooting range inside a college campus. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన నిర్వహించారు. అయితే కౌన్సిలర్లు మాత్రం కౌన్సిల్ సమావేశానికి కౌన్సిలర్లు పాల్గొనకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అయితే వారి వార్డులలో సమస్యలు లేవా, ఎందుకు హాజరు కాలేదు? నెలకు ఒకసారి నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి చాలా మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కౌన్సిల్ సమావేశం తూతూ మంత్రంగా కొనసాగింది. అజెండాలోని అంశాలను ఆమోదం తెలుపుతూ కొంతమంది కౌన్సిలర్లు వారి వార్డులలో ఉన్న సమస్యలను గలమెత్తారు. దోమలు, కుక్కలు వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీలో ఎందుకు అధికారులు స్పందించడం లేదు, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా మున్సిపాలిటీలో లేకపోవడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతసేపు ఉన్నా మున్సిపాలిటీకి ఆదాయం వస్తే చాలు అనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదు అంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మాట్లాడుతూ అధికారులు తీరు మార్చుకోవాలని, వార్డుకు వెళ్లినప్పుడు అక్కడున్న కౌన్సిలర్లతో చర్చిస్తే సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడుతుందని, అదేవిధంగా ఎందుకు మున్సిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్ కూడా లేదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపించిందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారికి దక్కిందని అన్నారు. అదేవిధంగా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని అన్నారు. గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ ని 3000 పెంచుతూ 5 సంవత్సరాలు గడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, ఏటా 250 రూపాయలు పెంచుతూ ప్రజలను నమ్మక ద్రోహం చేశారని, టీడీపీ అధికారంలో చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం 3000 రూపాయల నుంచి పెన్షన్ 4000 రూపాయలకు పెంచుతూ, అదేవిధంగా 3 నెలల ముందే ప్రతి నెల 1000 రూపాయల చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. చూడనా ఇటు ఇటు పెద్దయ్య సుధాకర్ సార్ చూడండి సార్ ఈయనకేరి ఇటు ఇటు చూడు ఇటు ఎక్కడ చూడు అట్లా చూడు బాబు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆదేశాల మేరకు అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారదాబాయి మరియు జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ శారదాబాయి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాల మీదుగా వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అక్కడ పొగాకు వ్యతిరేక దినోత్సవం సంబంధించిన ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు వలన కలిగేటటువంటి నష్టాలను వివరించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ పొగాకు ఆకర్షణ వెనుకున్న నిజాన్ని బహిర్గతం చేయడం, పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులపై పరిశ్రమ యొక్క అసత్య ప్రకటనలను బహిర్గతం చేయడం అనే నినాదాన్ని పాటించాలని తెలియజేశారు. సిగరెట్ పొగ జీవితానికి సెగ, సిగరెట్ పొగ జీవితానికి సెగ, సిగరెట్ పొగ నంద్యాల నగర ప్రజలందరికీ ఈరోజు
ప్రపంచ టొబాకో అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఇచ్చే సందేశం ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా ఈ క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పొగాకు అట్లాగే పాన్ పరాగు గుట్కాలు అట్లాగే కొన్ని ప్రాంతాల్లో బీడీ సిగరెట్లు కూడా మనకి నోట్లో వెనక్కి పెట్టుకుని కాల్చే అలవాటు ఉంటుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు మనం క్రానిక్గా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ఈ యొక్క జాగ్రత్త తీసుకుని పొగాకు రహిత దినోత్సవాన్ని అందరూ పాటించాలని అట్లాగే పొగాకు నిషిద్ధ ప్రదేశాల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ అట్లాగే యాంటీ టొబాకో డే అట్లాగే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పరిసర కాలేజీలు విద్యా సంస్థలు పరిసర ప్రాంతాల్లో అట్లాగే 18 సంవత్సరాల లోపు వారికి ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఏవి కూడా అమ్మకూడదు. అట్లాగే చైల్డ్ లేబర్ను కూడా మనం తగ్గించి సమాజంలో ఈ యొక్క సందేశాన్ని బలంగా కానీ మనం తీసుకెళ్ళగలిగితే రేపొద్దున ఫ్యూచర్ జనరేషన్ కూడా క్యాన్సర్ బారిన అట్లాగే జూన్ 21న యోగా డే సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగాంధ్రలో భాగంగా శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఈవో శ్రీనివాసరావుచే అర్చక స్వాములు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యోగా కార్యక్రమాన్ని యోగా గురువు సుబ్రహ్మణ్యం ఆసనాలతో ప్రారంభించారు. యోగా ఆసనాలలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, జేసీ విష్ణుచరణ్, ఈవో శ్రీనివాసరావు, ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం పాల్గొని వివిధ రకాల ఆసనాలు వేశారు. సుమారు 1000 మంది స్థానికులు, భక్తులు, దేవస్థానం ఉద్యోగులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా వలన వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ అందరితో వివిధ యోగాసనాలు వేస్తూ సుమారు 2 గంటల పాటు యోగాసనాలు వేయించారు. యోగా ముగిసిన అనంతరం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యోగా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, మన జిల్లాలో కూడా సుమారు 5 క్షేత్రాలలో యోగాపై అవగాహన కల్పించి జిల్లా మొత్తంలో సుమారు 8 లక్షల మందికి యోగా నేర్పించి జూన్ 21న యోగా డే సందర్భంగా యోగాసనాలు, యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని, యోగా చేయడం మంచి అలవాటని, యోగా వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుందని, అందరూ యోగా చేయడం వల్ల ఆయువు కూడా పెరుగుతుందని యోగాపై ఎమ్మెల్యేకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. యోగాంధ్రకు త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతం చేసినందుకు శ్రీశైల ఆలయ ఈవో శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 21వ తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఆలోచన మేర రాష్ట్రం అంతా కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో 5 క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని, మండల స్థాయిలో ట్రైనర్స్ని, అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర 8 లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.